నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 1 వీక్ నుంచి కూడా ఎడతెరుపు లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడికక్కడ హెచ్చరికలు జారీ చేసింది, ఎవరు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళదంటూ. సో పడుతున్నటువంటి వర్షాలకు, కురుస్తున్నటువంటి వానలకు వాగులు వంకలు పొంగుతూ ఉన్నాయి, మత్తడులు దుంకుతూ ఉన్నాయి. ఈ మత్తర్ల ద్వారా కొంతమంది మత్స్యకారులు నష్టపోయేటువంటి అవకాశం ఉంది. మరి మత్స్యకారులకు సంబంధించి ఎటువంటి వాళ్ళకు ఏమైనా అందించే అవకాశం ఉందా? అండ్ దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రతిపక్షాలు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల మీద అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ వరుసగా కామెంట్ చేస్తున్నారు. సో నడుస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయ అంశాల గురించి కూడా మెట్టు సాయి కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మెట్టు సాయి గారు నమస్తే. సో మీకు ఇంట్రడక్షన్లోనే చెప్పినాం, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు కొంత మత్స్యకారులు నష్టపోతూ ఉన్నారు. ఆ మత్స్యకారులకు ఒక భరోసా, ఒక నమ్మకం రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఏం చెప్పబోతా ఉంది? అకాల వర్షాలు కానివ్వండి, అనివార్య కారణాలు ఏ విషయంలో కూడా ఏ ఒక్క మత్స్యకారుని కూడా ఇబ్బంది వచ్చే సమస్యను కూడా పరిష్కరిస్తాం. ముఖ్యంగా నష్టపోయిన ప్రతి మత్స్యకారు రైతును ఆదుకుంటాం. ముఖ్యమంత్రి గారు మత్స్యకారుల పక్షపాతి. ఏ విధంగా వారిని ఆదుకుంటే వారి యొక్క కుటుంబాల యొక్క జీవిత విధానాలు కానివ్వండి, అదేవిధంగా ఆర్థిక సౌలభ్యం కానీ చేయాలి ఆయనకు అన్ని విషయాలు తెలుసు. ముఖ్యంగా అకాల వర్షాలు మీరు చూడొచ్చు, కనీసము ఒక విస్తీర్ణలకు భాగంగా చాలా డ్యామ్లు ఉన్నాయి. డ్యామ్ల ప్రకారంగా కొన్ని 600 నుంచి 700 ఎకరాల చెరువులు ఉన్నాయి. ఆ చెరువులో కట్ట తీపడం వల్ల అక్కడ ఉన్న పంట రైతులకు కానివ్వండి, ఇక్కడ మత్స్యకార రైతులకు కానివ్వండి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టే అకాల వర్షం ఎవరున్నా కూడా అధికారులకు మేము చెప్పాము. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీస్ని చెప్పాము, అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీస్ అందరూ చెప్పాము. ఏమని ఎవరిని కూడా మత్స్యకారులు అందరినీ సొసైటీ అని చెప్పండి, ఎవరు కూడా మత్స్యకారానికి వెళ్ళకండి, చేపల వేటకి వెళ్ళొద్దని చెప్పి. సో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల అనంతరం కూడా మీకు ఒక అవగాహన వచ్చుండొచ్చు, రాష్ట్రంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, మత్స్యకారులు పడుతున్నటువంటి ఇబ్బందులు. సో దీని గురించి ఏం తెలుసుకున్నది ఈ బాధ్యతలు స్వీకరించిన తర్వాత? అంటే శ్రీశైలం గారు, నేను గత 4 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మత్స్యకార కాంగ్రెస్ విభాగంలో పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. ఆ పనితనం నచ్చి ఆ పనిలో ఉన్నటువంటి మెరుగైన విధానం బట్టే రేవంత్ రెడ్డి గారు నన్ను ఫిషరీస్ చైర్మన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు అకాల వర్షాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగదు. ప్రాణనష్టం జరగకుండా ముఖ్య కారణాలు తీసుకుంటాం. ఎందుకంటే చేపలు కన్నా నష్టం ఇవ్వగలుగుతాం, కానీ ఒక వ్యక్తి చనిపోతే దాని నష్టం పూడ్చలేనిది. కాబట్టి ఎవరైనా కూడా మత్స్యకారులు కూడా వెళ్తే ఇబ్బంది అవుతుంది. రాత్రే అందరికీ హెచ్చరించాము. కాబట్టి అలాంటి ప్రాణనష్టం జరగదు, ఆర్థిక నష్టం జరుగుతుంది, దాన్ని కూడా ఆదుకుంటాం. చనిపోయిన ప్రతి చేపకు కూడా మేము ఇల్లు కట్టిస్తాం. ఎందుకంటే మాది చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. ఒకసారి చెప్పాను చేస్తామంతే. ఓకే. సో గత ప్రభుత్వంలో చూసినాం, ఏదైతే ఈ ఫిషరీస్కి సంబంధించిన కార్పొరేషన్లో కూడా అవినీతి జరిగింది. చేపల యొక్క పేరిట కొంత భారీ స్థాయి కుంభకోణం, అవినీతి అక్రమాలు మనం చూసినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వంలో ఏమైనా అటువంటి అవకాశాలు ఉండే అవకాశం ఉందంటారా? అంటే ఇంతకుముందు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను శ్రీశైలం గారు. గత 2016 నుంచి 2023 వరకు చేపలు వేసిన పంపిణీలు కానివ్వండి, ఎంతమంది కాంట్రాక్టర్లు పాల్గొన్నారు, ఆ కాంట్రాక్టర్లు మళ్ళీ ఈ కాంట్రాక్టర్ పాల్గొనకుండా తగు చర్యలు తీసుకున్నాము. ఓకే. ముఖ్యంగా చాలా మట్టుకు మనము చేప పిల్లల్ని చెరువులో వేసే ముందు ఎలాంటి విధి విధానాలు లేకుండా ఉండిపోతున్నాయి. అక్కడ ఒక అధికారం ఉండకపోయేది కాదు, ఆ సంబంధించిన సొసైటీ సభ్యుడు ఉండకపోయేది కాదు. ఏదో అర్ధరాత్రి వచ్చేసి చేపలు వేసాము, కొన్ని వేలు వేసేసాము, లక్షలు వేసామని చెప్పుకొని కొంతమంది వ్యవస్థలో కూడా బట్ల కాదు. ప్రత్యక్షంగా మేము డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్, అదే గ్రామ పంచాయతీ సర్పంచ్, అదేవిధంగా సొసైటీ సంబంధించిన సభ్యుడు, ఈ ముగ్గురు సమక్షంలో చెరువులో చేపలు విడుదల చేయాలి. అది ప్రత్యేక నిబంధన. ఇంతకుముందు ఒక చిన్న ఉదాహరణ, ఇంతకుముందు 10th పాస్ అయిన ప్రతి ఒక్కరికి అప్పుడు అటెండర్ జాబ్ ఇచ్చేది. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు 10th పాస్ కావాలి, కానీ ఫస్ట్ డివిజన్ పాస్ కావాలి. ఓకే. పర్సెంటేజ్తో పాస్ అయితేనే ఇంట్లో కూడా గత ఎలాంటి రిమార్కు లేని కాంట్రాక్ట్లోనే ఇందులో పెడుతున్నాం. ఓకే. ఎంత పెద్ద వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిని కానివ్వండి, ఎంత పెద్ద వ్యాపారవేత్త కానివ్వండి, రెడ్ మార్కే. ఇది ముఖ్యమంత్రి గారికి సూచన. ఓకే. ఏ ఒక్క చెరువులో కూడా కంప్లైంట్ రాకవద్దు, లేని పక్షంలో ఈ చేపల రద్దు ఉంటుంది. ఓకే. అంతే. వ్యక్తిగతంగా మీకు ఇంతకుముందు లాలుచే విధానాన్ని మీరు మర్చిపోండి. ఇప్పుడు పరకాయ ప్రవేశం చేయాల్సిందే. అందరూ
ప్రజలకు వారి సమస్యలు తీర్చాల్సిందే. ఓకే, సో ఈ మాటతో అటు మత్స్యకారులు నిజంగా ధైర్యంగా ఉండొచ్చు అంటారు. ఇది ఒక రకమైనటువంటి భరోసాని ఇస్తున్నట్టయితే మత్స్యకారులకు మీరు. మన శ్రీశైలం గారు మత్స్యశాఖ మంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అవును, ఓకే. రేవంత్ రెడ్డి గారి వద్దనే మత్స్యశాఖ ఉంది. కాబట్టి మత్స్యకార కుటుంబాలపైన, వారి ఆర్థిక స్థితిగతులపైన, వారి యొక్క పడుతున్న బాధలపైన ఆయనకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి గంటా పథకం చెప్తున్నాను, అట్టడుగు ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఒక ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని రేవంత్ రెడ్డి గారిని కలిసేటువంటి అవకాశం ఉందా ఈ 2-3 రోజుల్లో కానీ, ఇక రానున్నటువంటి రోజుల్లో కానీ? ఆల్రెడీ కమిషనర్ ప్రియాంక గారు జిల్లా సంబంధించిన కలెక్టర్ అందరితో సమావేశం ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను కూడా నాకు సంబంధించిన డిఎఫ్ఓలతో అందరితో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఎక్కడెక్కడ నష్టం జరుగుతుంది, ఎక్కడెక్కడ మనకి ఇబ్బంది ఏర్పడుతుంది, అన్ని సమాచారం సేకరించిన తర్వాత ఎంతవరకు మనం పూచగలుగుతాం, ఎంతవరకు మనకు ఆర్థిక స్థోమతను బట్టి వాళ్ళందరికీ కష్టాలను తీరుస్తామని చెప్పి చెప్తాం. ఎందుకంటే ఎందుకో ఎక్కడో గాలికి మాట్లాడేసి గాలికి చెప్పేసి ప్రభుత్వం మనకు కాదు. శ్రీశైలం గారు, మీకు తెలుసా విషయం అంతా. ఎందుకంటే ఏ పని చేసినా కూడా పక్కడబందీగా భవిష్యత్తు యొక్క కార్యాచరణ దృష్టిలో ఉంచుకొని వేస్తాం. ఈసారి ఒకసారి ఈ సమస్య ఏర్పడితే నెక్స్ట్ వచ్చే దానికి ఆ సమస్య ఉండకూడదు. ఇక ప్రతి దానిలో రాజకీయం చేయడానికి మేము బీఆర్ఎస్ పార్టీ కాదు, మేము కాంగ్రెస్ పార్టీ. ఇది ప్రజాపాలన, ఇది ప్రజల సంక్షేమం ముఖ్యం మాకు. అది ఆ వర్గమా, ఈ వర్గమా, ఈ జిల్లానా, ఆ జిల్లానా ఏముండదు మాకు. తెలంగాణ మొత్తం మాది ఒక మ్యాపు. తెలంగాణలో ఉన్న అట్టడుగున్న మత్స్యకాలను ఆదుకోవడమే, వాళ్ళని రక్షించుకోవడమే మా లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం. ఎస్, తాజా రాజకీయాల విషయానికి వస్తే మాజీ మంత్రి హరీష్ రావు గారు ఒక కామెంట్ చేసిర్రు, తెలంగాణ ఇజ్జత్తు తీయద్దు ఢిల్లీలో అంటూ. ఏదైతే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కామెంట్ చేసిర్రు, కాళేశ్వరం మీద పూర్తి అవగాహన లేకుండా ఉత్తమ్ కుమార్ మాట్లాడుతున్నట్టున్నారు. సో మీ మంత్రి గారి మీద ఈ విమర్శలు కామెంట్ చూస్తూ ఉంటే మీరు ఏం రిప్లై ఇస్తారు? హరీష్ రావు గారికి ఇంతకుముందు ఆయన కొంచెం మర్యాద ఉండేది. ఏదో 3-4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే అయినాడు, మంత్రి చేసినాడు, కొంచెం ఏదో తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని చెప్పి మర్యాద ఉండేది. అది కూడా పోయింది. హరీష్ రావు గారు మీరు 6 అడుగులు ఎదిగారు, మీకు కొంచెం కూడా మన ఉంటుందిగా ధమాక్ వెళ్ళినట్టు ఉంది మన బతుకు. అధికారం పోవంగానే మీకున్న స్విచ్లు అన్నీ ఆఫ్ అయిపోయినాయి. ఏం మాట్లాడో తెలుస్తలేదు. ఆగస్టు 15 వస్తుంది, రైతు రుణమాఫీ అవుతుంది, మీరు రాజీనామా సిద్ధంగా ఉన్నారా? అదే మాట్లాడకుండా ఇజ్జత్ తీసేది మీరు, దేళ్ళ లిక్కర్లా చేయబెట్టి మీ తలకాయ పెట్టి ఇజ్జత్ తీసేది మీరు, ఢిల్లీకి జుకాంది మీరు, ఢిల్లీకి తెలంగాణ యావత్తు యొక్క తెలంగాణ యొక్క ఇజ్జత్ తాకబెట్టింది మీరు. ఇక మీరు మాట్లాడితే ఇంకెక్కడ ఉండదండి నేమ్ ఆఫ్ ఇండియా ఇది. కానీ కాళేశ్వరం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పూర్తి అవగాహన లేదంటున్నారు కదా, సో నిజంగా లేదంటారా? అరే అబ్బా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు ఈయన రాజకీయంలో లేడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పుడు రాజకీయంలో లేడు. ఈయన ఆయన ప్రతిసారి చూడండి, పొడుగున్నంత మాత్రాన హరీష్ రావు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు, అంతే కదా. ఆయన అమ్మకుడు నేను కూడా హైట్ ఉన్నా కదా, నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన వేరే ఈయన వేరా. ఈయన కేవలం కమిషన్లకు సంబంధించిన మంత్రి, ఆయన క్యారెక్టర్ ఉన్న మంత్రి. ఒక క్యాప్టెన్గా పనిచేసినాడు, ఓ పైలట్గా పనిచేసినాడు, పార్టీకి సేవ చేస్తున్నాడు, మంత్రి ఉన్నాడు, అవగాహన ఉన్న మంత్రి, కరప్షన్ లేని మంత్రి. కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ హరీష్ రావు. ఆయన గురించి మాట్లాడేది మాట ఓనికి ప్రతిసారి హరీష్ రావు. కేటీఆర్ ఏడి, కేసీఆర్ ఏడి, మీకు దండం పెడతా ఫస్ట్ ఆయన కేసీఆర్ రామన్ అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందంటారా? ఎందుకంటే రేపటి నుంచి వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ కాబోతా ఉన్నాయి. గతంలో అయితే కేసీఆర్ ఎలాగో రాలేకపోయాడు, ఈ అసెంబ్లీ సెక్షన్లలో అడుగుపెట్టే అవకాశం ఉందంటారా? నేనేమంటే గౌరవ ప్రతిపక్ష నాయకునిగా మీ గౌరవం పెంచుకోవాలి, మీ గౌరవం ఉంచుకోవాలనుకుంటే అసెంబ్లీకి రండి, మీ వివరణ ఇవ్వండి. కోర్టుకి ఎందుకు పోతున్నారు మీరు? కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? నీటి సమస్య పైన, నీటి కమిషన్ల పైన ఎందుకు? మీరు చేసిన తప్పు ఎక్కడ బయటపడుతుంది, మీరు చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుంది, మీరు చేసిన కుంభకోణం ఎక్కడ బయటపడుతుందని చెప్పి భయపడి కోర్టుకెళ్ళి స్టేల కోసం ప్రయత్నించి కోర్టు చీవాటిస్తుంది. కనీసం ప్రజలు ఏమనుకుంటారని తెలియకుండా కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల్ని ఎప్పటి నుంచి 2009 నుంచి మీరు పట్టిన శని మొన్న పోయింది. 14 ఏళ్ళ శని అంటారుగా, 2009 పట్టుకున్న శని. అంటే ప్రతిసారి నేనే తెలంగాణ అంటే కాంగ్రెస్ అంటే తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణకు సంబంధం లేదు ఇప్పటి నుంచి. పేగు బంధం తెగిపోయింది, రక్తం బంధం మర్చిపోయింది, అంతే.
ప్రతిసారి రేపు మీ గౌరవం పెట్టుకోవాలనుకుంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ప్రతిపక్షానికి మీరు రండి అసెంబ్లీకి, చెప్పండి, సమాధానం చెప్పండి. ప్రజలందరూ చేసి చూస్తున్నారు కదా, మీ అమూల్యమైన మీ అమృతమైన వాక్యాలు నిన్నకే ఓకే రండి. ఏదో టీవీల ముందు కూర్చొని చేతిలో స్టిక్ పట్టుకొని నడుచుకుంటూ పోయి, ఇగో మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినారు అంటే రాజ్యాంగాన్ని గౌరవించలేని ఒక స్థితిలో కేసీఆర్ ఉన్నారంటే దీనికన్నా అపహాస్యం ఏమైనా ఉందా? ఓకే. సో మెట్సాయి కుమార్ గారు రేపు అసెంబ్లీ సమావేశాల్లో అనేక బిల్లులను కావచ్చు, కొన్ని అంశాలని చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు, లేకపోతే రైతు భరోసాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు. సో ఈ అంశాలకు ప్రతిపక్ష పార్టీ నాయకులు మద్దతు ఇచ్చేటువంటి అవకాశం ఉందంటారా? మంచి అయితే ఓరలేని ప్రతిపక్షాలు, రైతులు ఆనందంగా ఉంటే చూడలేని ఈ కళ్ళు, బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కళ్ళు, రైతులు నిద్రపోయి మంచిగా పనుకుంటే చూడలేని ఈ ముఖాలు, రైతుల కళ్ళల్లో ఆనందాలు వస్తే కోరలేని ఈ మనుషులు. అరే ఇంత పెద్ద వ్యవస్థని కాపాడుకుంటూ అప్పులున్న రాష్ట్రంలో కూడా రైతాంగ కుటుంబానికి న్యాయం చేస్తే వాళ్ళ కుటుంబాన్ని హక్కును తీసుకుంటే కనీసం అభినందించలేని హర్షించలేని ముఖాలు ఇవి. ఎప్పుడైనా మీ ముఖానికి రేసి ₹1,00,000 డైరెక్ట్గా మాఫీ? అరే బాగా చెప్తాం, ఆగస్టు 15 లోపు బాగా చెప్తాగా మేము రైతు రుణమాఫీ చేస్తాం, చేసి తీరుతాం చెప్పాం. అర్హత గల ప్రతి కుటుంబానికి మా 6 గ్యారెంటీలు చేరుతాయి. ఇప్పుడు మీరేమో మీ రాష్ట్ర ప్రభుత్వం, మీ మంత్రులు, మీ ముఖ్యమంత్రి గారేమో మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా ₹2,00,000 రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్నాము, ₹1,00,000 చేసినామంటున్నారు. కానీ కేటీఆర్ గారు అంటున్నారు కేవలం రుణమాఫీ అయిన రైతన్నల కన్నా కంటతడి పెట్టిన కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి, చారణ కోడికి బారణ మసాలా ఉంది కాంగ్రెస్ పరిపాలన వ్యవహారం అంటున్నది. సో ఇదేంతవరకు వాస్తవం? నేను ఏమంటున్నానంటే ఈ కేటీఆర్ గారు కూడా అధికారం పోవంగానే ఎట్లా మాట్లాడుతుండంటే ఉంటే పురాణపులుగా ఉంటుండే ఒకళ్ళు. పురాణపులు ఉంటుంది, మీరు వెళ్ళండి దూలిపేట పురాణపులు వస్తుంది. పురాణపులు కూడా 4 తిరుగుతారు, అక్కడే తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు అంటే అన్న ఏమన్నా పురాణ పూలే అన్నాయి इसको పురాణ నయమనాలకి పురితే అంటారు ఆటోల్లో. ఓకే అంటే అట్లా అయిపోతుంది వాళ్ళ బతుకులకి, ఏం అర్థమైతలేదు. అప్పుడు మీకు తెలుసా, మీకు ఏది ఒక ఆటోలో 10 మంది ఎక్కించుకుంటుండే రోడ్ల పైన, ఎక్కించుకొని ₹20 ₹30 అని ఎక్కించుకొని డ్రాప్ చేస్తుండే, పోయి మళ్ళీ అక్కడ తిరుగుతుండే కావాలని ఆటో నాకే అట్లాంటి బతుకులు. అరే మంచి అయితే ఓర్లేని, అరే ఇంత కుతంత్రాలా, అరే ఇంత కులుతలమా? మనం కూడా మనుషులేమే కదా, మనం కూడా టైంకి అన్నమే తింటున్నాం కదా. ఓకే అరే 90 లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయంటే ఓర్లు మీ కళ్ళేంది, మీ ముఖాలేంది, ఏడబెట్టుకుని ముఖాలు పెట్టుకొని పోండి. రైతులు కొడతారు రోడ్డు మీకు వస్తే, మళ్ళీ రైతులు కొట్టి కొడతారు ఇప్పుడు రోడ్ల మీద ఇప్పుడు. కానీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులున్న రైతన్నందరికీ రుణమాఫీ అన్నది, కానీ అధికారంలోకి వచ్చినాక అందరికీ కాదు కొందరికైనా కొర్రీలు పెడుతున్నది అంటున్నారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? ఏ కొర్రీ? ఇప్పుడు అందరికీ కాదు కొందరికే, ప్రభుత్వ ఉద్యోగులకు లేదు, ట్యాక్స్ పేయర్స్కి లేదు, లేకపోతే PM కిసాన్ తరహాలోనే మేము రుణమాఫీ చేస్తాము. సో ఇటువంటి కండిషన్స్ పెట్టడం ఎట్లా చూస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు అంటున్నాయి. మేమన్నా పెద్దన్నా శ్రీశైలం అన్నా, నా అర్హత ఉంది, నేను ఇప్పుడు నాకు ఇన్నోవా బండి ఉంది, ఇప్పుడు నేను 4 ఏళ్ళు పింఛన్ నేను అడగాలనా? చెప్పండి. ఓకే నాకు ఇష్టడొచ్చు, నేను అడగాలనా? చలో నాకు సొంత ఇల్లు ఉంది 100 గజాలది, మళ్ళీ నేను డబల్ బెడ్రూమ్ ఇల్లు అడగాలనా? మళ్ళీ నేను ఇంద్రం ఇల్లు అడగాలనా? నీకు 500 ఎకరాల భూస్వామి నువ్వు, నీకెందుకు రైతు బంధు? 10 ఎకరాల కమర్షియల్ బిల్డింగ్ ఉంది, నీకెందుకు రైతు బంధు? నీకెందుకు రుణమాఫీ? అర్హత గల ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. అది శ్రీశైలం కావచ్చు, అది మెట్సాయి కుమార్ కావచ్చు, అది విల్సన్ కావచ్చు. మీరు ఎందుకంటే ప్రతిసారి మీ కమిషన్ల కోసము అప్పుడు చేసిన వ్యవహారం కాదు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. ఇది కేవలం ప్రజల కోసం, ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా అందించడానికే. అర్హత గల మెట్సాయి కుమారు రేపు 2 ఎకరాల భూమి ఉంటే నాకు ₹47,000 సంబంధించినటువంటి రుణమాఫీ అయింది. నేను అర్హత గల కుటుంబం నాది, మా అమ్మ పేరు రుణమాఫీ అయింది. మా అమ్మ పేరు మీద ఉంది, నా పేరు మీద లేదే. ₹47,800 ఉండే రుణం మాఫీ అయింది. 2 ఎకరాల 6 గుంటలు మాకు. అంటే ఇప్పుడు 100 ఎకరాల భూమి ఉన్న మాఫీ అయితే వానికి ఏముంటుంది, ఫరక్ ఏం పడుతుంది దానికి? అరే
కొంచెమన్నా కనీస మర్యాద పాటించకుండా కమిషన్ల కోసం ఎవరు పడటానికి 100 ఎకరాలు 1000 ఎకరాల భూమికి చేసుకుంటే అడ్డదారిన పక్కదారిన పోయే నిధులు ఇవి. అలాంటి నిధులలో కేసీఆర్ కేటీఆర్ చిద్దహస్తులు. హరీష్ రావు అయితే దానికి పెట్టింది పునాది. చూడుకే అమాయకంగా కనపడే హరీష్ రావు చాలా దుర్మార్గుడు. అంత దుర్మార్గుడు తెలుసా. రాజకీయం కోసం ఎలాంటి నీచానికైనా ఊర్జాడే వ్యక్తి ఎవరున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో అది హరీష్ రావు మాత్రమే. ఓకే. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే ఇప్పటికే వాళ్ళు స్పీకర్ని కలిసిరు, గవర్నర్ని కలిసిరు, అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామంటున్నారు. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో ఎందుకు ఇటువంటి మొండి వైఖరికి పాల్పడుతుంది కాంగ్రెస్? గతంలో ఏ పార్టీ నాయకుని కూడా మేము స్వాగతించమన్నారు, ఇప్పుడేమో ఇతర పార్టీ నాయకుల్ని వరుసగా పార్టీలో చేర్చుకుంటున్నారు. సో ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి అసలు? శిశిలమన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారంలో మీరేమన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏమన్నారు? 6 నెలల కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూలిపోద్ది అన్నారు. ప్రతి మీటింగ్లో కేసీఆర్ ఇదే మాట, ప్రతి మీటింగ్లో కేటీఆర్ ఇదే మాట. అంటే 2014లో 63 సీట్లు వచ్చినట్టు మీరు 2018 వరకు రాజకీయం చేసి అధికారులు ఉంటారు. ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయం చేసిన కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు, మీకన్నా ఒక సీట్ ఎక్కువ వచ్చిన కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది. అంటే మీరు వేదాలు వండిస్తున్నారు, మీరే పురోహితులు, మీరే మంత్రాలు వేస్తారు. మరి మేమేం వేయాలండి? ఇక అలా మంచి బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారా? రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. మీరు డెడ్ బాల్ వేస్తేనే 6 కొడతాడు. ఇక మీరు వేసేది ఫుల్ టాప్, బాలు బౌండరీ బెడ్నే ఉంటుంది. ఓకే. మీరు కబడ్డీ ఆడితే మేము ఖోఖో ఆడతామా? మేము కూడా కబడ్డీ ఆడతాం. అంతే. మీరు ఏమన్నారు? పడిపోతుంది. ఎట్లా పడిపోతే చూపిస్తాం వాళ్ళకు. ఓకే. సో ఇక ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇప్పటికీ పార్టీ ఫిరాయింపులు అనేది వాళ్ళైతే పూర్తి స్థాయిలో అనర్హత వేటు వేయాలి వచ్చినటువంటి 10 మంది మీద అంటూ నిత్యం ఇక అవసరమైతే సుప్రీంకోర్టు కూడా పోదాం అంటున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి 10 మంది కాకుండా ఇంకెవరైనా వచ్చే అవకాశం ఉందా? ఈ చేరికలకు ఏమైనా కొంత పులి స్టాప్ పడే అవకాశం ఏమైనా? 2014లో మీరు చేసినట్టు అగాత్యము, 2018 చేసిన మీరు అగత్యాలకు అది అప్పుడు చట్టం గుర్తురాలేదా మీకు? మాదే రాగా చట్టాలు, చుట్టాలు, అన్యాయం, ఘోరం, మోసం, ఇంకా పర్యాయ పదాలు ఉంటాయి అన్నమాట సంస్కృతంలో. అన్నీ వాడుతున్నారు వీళ్ళు. వారు నాయన కొంచెమని ఉండాలబ్బా వీళ్ళకు. అంటే మంచిగా మరో రూపం అన్నమాట కేసీఆర్ కేటీఆర్ అనమాట. అమాయకత్వానికి మారిపోయారులా. ఓకే, చెప్పండి. మోసానికి, దగాకోరుతనానికి కేరా పడ్డస్ ఎవరున్నారంటే కల్వకుంట్ల కుటుంబం మాత్రమే. ఓకే. ఎందుకో అంటారు కదండి, కొంతమంది అంటారు ఏమని, ఊరికే ఇంటికి రానివద్దు, ఇంటికి వస్తే ఇంటి మీద పడతారని చెప్పి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత 10 ఏళ్ళు చేతిలో పెడితే మొత్తం రాష్ట్రానికి పక్కన అమ్మేసి పెట్టేసి పక్కన తీసుకుపోయి ఎక్కడికి పోయినా అక్కడ అవినీతి. మా డిపార్ట్మెంట్ పెద్ద అవినీతి ఉంది, చెప్పుతో నెత్తి మీద రాసుకోవాలి. ఇప్పుడు ఎట్లా మరి ఆ అవినీతిని బయట పెడతారా? అవినీతికి పాల్పడినటువంటి అధికారుల మీద మీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందట? డిసెంబర్ 17 మంత్రివర్గ సమావేశంలో, కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేపల పెంపకం పైన విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎప్పుడు వచ్చినా ఎవరిని వదిలే ప్రసక్తి లేదు. అది అధికారియా, కాంట్రాక్టరా, నాయకుల, వారి కుటుంబ సభ్యుల, వారి పురోహితుల, లేదా వారి పురోహితుల సంస్థాన సభ్యుల, ఎవరిని వదిలేం. మాది క్లీన్ అండ్ గ్రీన్ ప్రభుత్వం. మై డియర్, మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్ శ్రీశైలం గారు, మాది క్లీన్ అండ్ గ్రీన్. ఓకే. సో ఇంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద మీరు అధికారంలోకి వచ్చిన నెల రెండు నెలలు ఉన్నాయి. ప్రతిపక్ష నాయకులు అటు ఎరిటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఆర్బీ ట్యాక్స్ అని చెప్పేసి కొన్ని ట్యాక్సులు ఢిల్లీకి పోతున్నాయి అనేటువంటి కామెంట్స్ ఎందుకు చేసిరంటారు? ఇంత క్లీన్గా, ఇంత గ్రీన్గా ఉంటే. నేను ముందు చెప్తున్నా, ఈ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నా, మీరు నమ్మతలేరు కదా. వీళ్ళు ఒకటే మాట్లాడుతారు. వీళ్ళు పొద్దున ఆయన మాట, సాయంత్రం మాట్లాడతారు. వీళ్ళ స్క్రిప్ట్ కూడా చేంజ్ కాదు. వారు నాయన స్క్రిప్ట్ అని చేంజ్ చేయంటారు నాయన మీరు. పొద్దున మాట్లాడిన ముచ్చట సాయంత్రం ఇదే మాట్లాడతాడు, ఈయన మాట్లాడిన ముచ్చట కబుర్లు అని పొద్దు ఈయన మాట్లాడతాడు. ఈ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి ఏంది? ఇప్పుడు రెండు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అంటారా? కవల పిల్లలు, అవిభక్త కవలు అనమాట. అవిభక్త కవలు ఎప్పుడు అతుకుంటారు అనమాట. అవిభక్త కవలు
ఇప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, అవసరమైతే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్లో విలీనం అవుతుంది, అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కాంగ్రెస్లో చేరుతున్నారేమో వాళ్ళు అంటారు. అసలు ఇంతకు ఏది వాస్తవం? ఏ పార్టీలు రెండు ఒకటి అన్న నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మెదక్ పార్లమెంట్లో బీజేపీని ఎవరు గెలిపించారన్నాడు? బీఆర్ఎస్ కాదా? సికింద్రాబాద్ పార్లమెంట్లో 3వ స్థానానికి పోవాల్సినటువంటి కిషన్ రెడ్డి ఎట్లా గెలిచినా? బీఆర్ఎస్ కదా. సేలింగపల్లి మన సేవలలో ఎవరు గెలవాలా? కాంగ్రెస్ పార్టీ గెలవాలి. గెలిపించింది ఎవరిని? బీజేపీ పార్టీని. ఎవరు గెలిపించారు? డమ్మి క్యాన్ పెట్టి గెలిపించింది బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. మీరేమో డమ్మీలను పెట్టి బీజేపీని గెలిపించింది అంటారు. బీజేపీ పార్టీ నాయకులేమో గ్రేటర్ హైదరాబాద్లో పరిధిలో ఉన్నటువంటి ఎంపీ సీట్లన్నీ కూడా కేవలం కాంగ్రెస్ డమ్మీని పెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి, బీజేపీని గెలిపించాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కామెంట్ చేస్తారు. నిజంగా బీజేపీని గెలిపించడం కోసమే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని డమ్మీ అభ్యర్థులను పెట్టిందా మరి గతంలో? అంటే మళ్ళీ నేను అదంటున్నా, మీకు అర్థమవుతలే మీకు మెయిన్ పాయింట్. మల్కాజ్గిరి పార్లమెంట్లో మా పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, మన సిసిలమన చెప్పాను, ఒక మాట అడుగుతా నేను. కానీ ఈటల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్లో 7 స్థానాలు గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. అలా 6 స్థానాలు ఇప్పుడు ఉన్నాయి. ఎవరు గెలవాలా? బీఆర్ఎస్ పార్టీ గెలవాలా, లేకుంటే ఎవరైనా గెలవాలి. బీజేపీ గెలుస్తుంది ఆడ సింగిల్ లింగులు ఒక కార్పొరేటర్ ఇట్లా గెలుస్తాడే. సికింద్రాబాద్ పార్లమెంట్లో 6 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తీసుకొస్తే 1,00,000 ఓట్లు రాలేదు ఎంపీ పార్టీకి. ఆడ గెలవాలన్నా? మన చేవెళ్ళ పార్లమెంట్లో 4 బీఆర్ఎస్ గెలిచింది. మెదక్ పార్లమెంట్లో 6 గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఈ చుట్టుపక్కల ఉన్న పార్లమెంట్లల్లో మీరు జాగ్రత్తం చేసి మీరు గిరివి పెట్టేసి మీరు ఇట్లా మాట్లాడితే మీకు ఏమన్నా మనసులా, లేకుంటే మీరు ఏంది అసలు మీరు తింటుంది ఏంది అర్థం కాదు. సాయంత్రం మీరు కుర్తి తింటున్నారే. కానీ సునీతా మహేందర్ రెడ్డి అనేటువంటి ఒక రాజకీయ అనుభవం లేనటువంటి నాయకురాల్ని సీనియర్ నాయకులైనటువంటి ఈటెల రాజేందర్ మీద పెట్టడము ఇది డమ్మీ, ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి కామెంట్స్. సికింద్రాబాద్లో దానం నాగేందర్ను కిషన్ రెడ్డి మీద పెట్టడం కూడా ఇది ఒక రకమైనటువంటి డమ్మీ అభ్యర్థిని పెట్టడం అంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. హైదరాబాద్లో కూడా చివరి క్షణాల్లో ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి అటు ఎంఐఎంకు చేతులు కలిపింది, లోపాయికారు ఒప్పందం చేసుకుంది లోపల అనేది బీఆర్ఎస్ కామెంట్. ఇవన్నీ ఈ 3 కూడా వాస్తవమా కాదా? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏదో ఒకటి మాట్లాడుకుంటే బీజేపీ ఏం నడవదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు యుద్ధ ప్రాతిపదికనే యుద్ధం చేస్తుంది. డమ్మీ అభ్యర్థులు, సింగిల్ అభ్యర్థులు, ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పవర్ఫుల్ అభ్యర్థి ఉంటాడు. నాన్ పవర్ఫుల్ డమ్మీ పవర్ఫుల్ ఉండరు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పవర్ఫులే. ఓకే, అది శ్రీశైలం కావచ్చు, మెట్సేక కావచ్చు. ప్రతి కార్యకర్త బూత్ లెవెల్ స్థాయిలో పనిచేస్తారు. భాజపా మీరు యుద్ధం చేసే ముందు కత్తులు పాడేసి 3 రోజుల ముందు బీఆర్ఎస్ పార్టీ నాయకులు 0 అయిన తర్వాత మతి భ్రమించి ఏదో మనకు తెలుసలేదు. ఎక్కడ గెలుస్తారండి? బీజేపీ పార్టీ లాస్ట్ 8 గెలిపించింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ కదా బీజేపీది. చెప్పండి, కొంచెమన్నా మీ మనతో ముందు అసలు మాట్లాడడానికి. మీ బిడ్డ కోసము, బిడ్డ విడుదల కోసము భాజపాగా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ దారదత్తమై గిరివి పెట్టేసింది. కుదువా గిరివి అంటే కుదువ పెట్టేసింది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో. అధికారికంగా అనధికారికంగా అధికారం కదా, అంతే. సరే, మెట్టు సాయి కుమార్ గారు ఫైనల్గా ఏం చెప్తారు? రానున్నటువంటి రోజుల్లో 6 గ్యారెంటీలు, మీరు ఇచ్చినటువంటి 13 అంశాలు కావచ్చు, ఇతర అన్ని గ్యారెంటీలు కూడా అమలయ్యే అవకాశం ఉందంటారా? శ్రీశైలం అన్న ఈరోజు డేట్ ఎంత? 21 మీ ముందుకు మాట్లాడుతున్నాను నేను. కరెక్ట్ ఇదే రోజు ఒక 6 నెలల టైం ఇవ్వండి నాకు. 6 నెలల్లో అర్హత గల ప్రతి కుటుంబానికి మేము చెప్పిన ప్రతి గ్యారెంటీ చేరవేస్తాం. కాంగ్రెస్ పార్టీ అంటే కమిట్మెంట్ అన్న. వన్స్ మేము కమిట్మెంట్ అయితే మేము ఇంకా సమస్య లేదు. ఇక ఒక దినం అంటే ఒక దినం ఇటు అంతే. అరే మీరు 2018లో 3,016 రూపాయలు ఇస్తారని నిరూపిత అయినప్పుడు అప్పటికే మీ ముఖాలు మీ నూరడిపోయింది. చెప్పండి, నరం నీళ్ళు నాకు ఏమైనా మాట్లాడుతుందా? 3,016 రూపాయలు ఏమి మీ ముఖాలకు మేము అమలు చేస్తుంటే ఓరలేని మీ ముఖాలు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. కుళ్ళెప్తున్న 6 గ్యారంటీలు అమలైన క్షణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పార్టీ ఉంటుంది, రాసుకోండి మీరు. కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉంటుంది. 6 గ్యారంటీలు మరికొద్ది రోజుల్లో మరికొద్ది నెలల్లో అమలబోతున్నాయి అన్నిటికన్నీ. ఆ తర్వాత తెలంగాణ ఇంకో పార్టీ అనేది ఉండదు.
థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఎవరైతే నష్టపోయినటువంటి మత్స్యకారులు ఖచ్చితంగా ఆదుకుంటాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలుస్తాం భవిష్యత్తులో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. మరోవైపు 6 నెలల్లో మేము ఇచ్చినటువంటి అన్ని గ్యారంటీలని కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేది భవిష్యత్తులో తెలంగాణలో ఉండదు, ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ కూడా మెట్టు సాయి కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, ఇక రేపటి అసెంబ్లీకి సంబంధించి ఇప్పటికే ఎంతోమంది ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అడుగు పెడతారా, మరి అధికార పార్టీ నాయకులైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తారా లేదన్నటువంటిది రేపు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.